భారతదేశంలో రైలు వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా 1837 సంవత్సరంలో మద్రాసులో మొట్టమొదటిసారిగా ఒక స్టీమ్ ఇంజిన్తో ప్రారంభమైంది. తర్వాత 1853 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక ట్రాక్ మీద ఇక రైలు వ్యవస్థ ప్రారంభమైంది. అది ముంబై టు ఠానే ప్రారంభమైంది. తర్వాత మనకి భారతదేశంలో ఈ రైలు వ్యవస్థలు అంచెలంచెలుగా విస్తరించుకుంటూ పోతూ ప్రపంచంలోనే అతిపెద్ద 4వ రైలు వ్యవస్థగా ప్రపంచంలో నిలిచింది. అదే ఉద్యోగులదైతే 12 లక్షలు దాటి ప్రపంచంలో 9వ స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశం యొక్క రైలు వ్యవస్థకు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. కాబట్టి భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది, ఇక రైల్వే ట్రాక్లకు పొడవెంత, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ట్రాక్ అనేది మన దేశంలోనే బీహార్ దగ్గరలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఎంతమంది పనిచేస్తున్నారు, భారతదేశం యొక్క రైలు వ్యవస్థ గొప్పతనం ఏంటో మనం తెలుసుకొని మిగతా వారికి మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వీడియోలు అనేక రకంగా నేను పెడుతూనే ఉంటాను. కాబట్టి అన్నెసరీ వీడియోలు చూస్తూ చూపిస్తూ మీ యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటా నాలెడ్జ్ నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ చూస్తారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.